బ్రేకింగ్ న్యూస్ విజయ్ సాయి ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో సజీవ దహనమైన కెమిస్ట్ పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పవన్కు చిన్న దెబ్బ తగిలిందని చెప్పిన కంపెనీ వద్దకు పిలిచిన యాజమాన్యం ల్యాబ్లోకి తీసుకెళ్లి కాలిపోయిన మాంసపు ముద్దను చూపించారని అతడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. తండ్రి లేని వారైనా తన ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బుదన్పోచంపల్లి విజయ్ సాయి ఫార్మా కంపెనీలో నిన్న పనిచేస్తున్నటువంటి దారా పవన్ మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు తమకి న్యాయం చేయాలి, దారా పవన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేరు, కనీసం మాకు న్యాయం చేయండి, ఎందుకు గోప్యంగా ఉంచారు, పవన్ చనిపోయినా సరే మాకు చెప్పలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే నిజంగా ఒక కంపెనీలో నమ్మకంగా పనిచేసినటువంటి దారా పవన్ చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి తెలపకపోవడంతో ఆ కుటుంబం ఎంతగా కన్నీరు మున్నీరు అవుతుందంటే ఇద్దరి చిన్న పిల్లల్ని అంటే దారా పవన్కి ఉన్నటువంటి చిన్న కూతురు అదేవిధంగా కుమారుడిని చూస్తే ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. అంటే తన తండ్రి చనిపోయాడని కూడా ఆ పిల్లలకి తెలియదు, కానీ పిల్లలకి ఏం చెప్పాలి, అమ్మ నాన్న ఎక్కడా అని అడిగితే ఆ తల్లి పిల్లలకి ఏం చెప్పాలి అని ఎంతగా కృంగిపోతున్నారో విజువల్స్లో చూడొచ్చు. అయితే దారా పవన్ భార్య ఉంది. అసలు పవన్ చనిపోయినట్లు మీకు చెప్పారా? లేదండి, చెప్పలేదు. 2:30కి ఇన్సిడెంట్ అయిందంట. నేను ఇక్కడికి వచ్చిన 6:30కి వచ్చిన. అప్పుడు నాకు లోపల తీసుకుపోయి చూపించారు. అప్పటిదాకా చిన్నది ఏదో కాలుకి దెబ్బ తాకింది, ఏం కాలేదు, బాగానే ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది నాకు ఒక విషయం. ఒక ముద్దను చూపించారండి, నాకు కాలిపోయిన ముద్దను చూపించారు, మీ ఆయనని చూపించారు. సేఫ్టీలు ఎక్కడ వాడలేదండి, వాళ్ళు హెల్మెట్ వాడలేదు, ప్రాపర్గా షూ వాడలేదు, ఏదిలేసి కంపెనీ నిర్లక్ష్యం వల్లనే మా ఆయన చనిపోయిందండి ఈరోజు. కంపెనీ మేము విజువల్స్ చూస్తేనే సీసీ ఫుటేజ్లో కాలిపోతుంది, మాకే చాలా బాధగా ఉంది. మీ భర్త అలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాండి. నాకు చిన్న చిన్న పిల్లలండి, నాకు ఏదైనా న్యాయం చేయండి. నాకు చనిపోయిన భర్తలు ఎలాగో తీసుకురాలేదు, నా పిల్లల్ని నాకు ఏదైనా న్యాయం జరగాలని. ఆయన జీతం వల్లనే మేము నలుగురం బతుకుతున్నామండి. నాకు ఏదైనా ఒక న్యాయం జరిగే వరకు నేను చూయించారా కనీసం? లేదండి, చూపించలేదు. ఎన్ని నెలల నుంచి ఇక్కడ పని చేస్తున్నాడు? 6 నెలలు అవుతుంది మేడం. ఎప్పుడన్నా చెప్పాడా కంపెనీలో ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిండు మేడం. ఓవర్ టైం డ్యూటీలు చేస్తారు, సేఫ్టీలు మెయింటైన్ చేయట్లేదు అని చెప్పిండు మేడం. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని కూడా చెప్పిండు. అనుకున్నారా అసలు ఇట్లాంటి ఒక ఘటన మేడం? నేను అనుకోలేదు. సాయంత్రం ఒక అర్ధ గంట అయితే ఇంటికి వస్తాడు కదా అని నేను ఎదురు చూస్తున్నా మేడం. నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు. నిన్న ఏ షిఫ్ట్ వచ్చిండు మేడం? బి షిఫ్ట్. 2 గంటలకు డ్యూటీ అయిపోవాలి. ఎవరో ఒక అతను రావట్లేదని షిఫ్ట్ వేసిరు. మళ్ళీ ఇంకెక్స్ట్రా ఇంటికి రాలేదు. 4 అవుతుంది, 5 అవుతుంది, రావట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్పి ఎవరో ఫోన్ చేసి మా అత్తయ్యకి ఇన్ఫామ్ చేసిరంట. నాకు కూడా చేయలేదు. మా అత్తయ్యకి ఇన్ఫామ్ చేస్తే నేను ఫోన్ చేసిన, ఏం కాలేదు, బాగానే ఉన్నాడు, చిన్న దెబ్బలు తాకినాయి, నిన్ను చూడాలంటుండు రా అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళే వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చిరు మేడం. నాకు ఇక్కడికి వచ్చేవారు కూడా తెలియదు. నా తను లేడు, చనిపోయాడని నాకు తెలియదు. ఒక ముద్దను చూపించారు, కాలిపోయిన ముద్దను చూపించి మీ ఆయన అని చూపించారు. నేను ఎట్లా నమ్మాలి మేడం? అదే సేఫ్టీ లేదు మేడం, ఏమి ఎట్లా. మేము అడిగిన డిమాండ్స్ ఏవి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మాకు న్యాయం కావాలి మేడం. ఆ చిన్న పిల్లలకి ఏదైనా న్యాయం కావాలని చూస్తున్నాం. ఆయన ఎన్నో కళలతో తను కష్టపడైనా సరే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకొని ఉండుంటాడు. అవును మేడం, మేము మాది ఖమ్మం డిస్టిక్ మేడం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం మేడం. మా పిల్లల కోసం, మా పొట్ట తిప్పల కోసం మేము వచ్చి ఇక్కడ బతుకుతున్నాం మేడం. వాళ్ళ అమ్మ ఒక్కతే, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళ అమ్మని కూడా నేనే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాదే మేడం. ఇప్పుడు 2 పిల్లల రెస్పాన్సిబిలిటీ నాదే, వాళ్ళ అమ్మ రెస్పాన్సిబిలిటీ నాదే. నేను ఆ పిల్లలకి ఏమని చెప్పాలి మేడం? నాకు ఇప్పుడు ఏదైనా తగిన న్యాయం చేయాలి మేడం మీరే. ఇలాంటి కంపెనీల వల్ల చాలామంది ఇబ్బంది అవుతుంది మేడం. ఇలాంటి సేఫ్టీ లేని కంపెనీలను మూసేయాలి మేడం. నాకు జరిగిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదు, నాలాగా ఇంకెవరికి రాకూడదు మేడం. ఇప్పుడు పవన్ ఎక్కడున్నాడని చెప్తున్నారు? పైన బ్లాక్లో ఉన్నాడని చెప్తున్నారు. నేను వెళ్ళి చూసిన మేడం. నేను ఇప్పటికి కూడా పైన ఉన్నాడా? ఇప్పటికి కూడా అక్కడనే ఉన్నాడు. ఎందుకు అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించలేదు? హాస్పిటల్కి పంపించలేదు మేడం. మాకు ఏదైనా న్యాయం చేస్తే
మేము తీసుకెళ్తామని చెప్పినాం, అందుకే ఏం చేయలేదు. పవన్ని మీరు ముద్దగా చూసే తట్టుకోలేకపోతున్నారు. రేపు పొద్దున మీ పిల్లలు నాన్న ఏడమ్మ ఏమయ్యాడు అంటే ఏం సమాధానం చెప్పారు? అదే మేడం, నేను ఏం సమాధానం చెప్పాలి? మీరే ఏదైనా న్యాయం చేయండి మేడం. ఏమొద్దు, నేను కూడా అక్కడనే చచ్చిపోతాను. నా పిల్లల్ని తీసుకొని నేను కూడా అక్కడనే చచ్చిపోతాను. నాకు న్యాయం జరగకపోతే నాకు వద్దు. నేను కూడా నా పిల్లల్ని తీసుకొని అక్కడనే చచ్చిపోతా, మా ఆయన దగ్గరనే. అప్పుడు న్యాయం జరుగుతుంది, మా నలుగురికి న్యాయం జరుగుతుంది. అంతే. నేను దారా పవన్ నిన్న 2 గంటలకే షిఫ్ట్ అయిపోవాలి, కానీ తన షిఫ్ట్కి రావాల్సినటువంటి వ్యక్తి రాకపోవడం వల్ల ఎక్స్ట్రాగా డ్యూటీ చేస్తున్నటువంటి టైంలోనే ట్రోలియం అనే ఒక మిక్స్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ మంటలు వచ్చాయి. ఆ మంటల్లో దారా పవన్ కాలి అక్కడికక్కడే చనిపోయాడు. కానీ యాజమాన్యం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు. మాకు న్యాయం జరగాలి, పవన్ మొదటి నుంచి ఈ కంపెనీలో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అని చెప్తున్నాడు. కానీ పిల్లల కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. ఇప్పుడు కనీసం యాజమాన్యం స్పందించడం లేదు. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, ఎందుకంటే 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని పెట్టుకొని కనీసం దారా పవన్ భార్య పవన్ని చూసినప్పుడు ఒక ముద్దగా చూశాను, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందని మేము ఊహించలేదు అని చెప్పేసి ఆ కుటుంబం మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం నెలకొంది. కెమెరామెన్ నరసింహతో సుజాత, ఉచారు.